ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర 2024 నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8:45 విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి విమానం బయలుదేరనుంది. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వారి సౌకర్యార్థం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు వద్ద మదర్సాలో వసతి ఏర్పాటు చేయగా అక్కడే వారంతా బస చేశారు. అక్కడ 24 గంటలు పనిచేసేలా మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మదర్సా నుంచి హాజీలను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఏసీ బస్సు సౌకర్యం కల్పించింది. హజ్ యాత్ర కోసం ఈ ఏడాది కోటా కింద 2902 మంది కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇవ్వగా రాష్ట్రం నుంచి 2580 మంది నమోదు చేసుకున్నారు. విజయవాడ నుంచి ఎంబార్గేషన్ పాయింట్కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాదిగా అనుమతి సాధించింది. ఇక దీంతో వరుసగా రెండో ఏడాది విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి 728 మంది ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 విమానాల్లో ప్రయాణం అవుతున్నారు. హైదరాబాద్ నుంచి 1118 మంది, బెంగళూరు నుంచి 725 మంది, చెన్నై ఎంబార్గేషన్ నుంచి 9 మంది బయలుదేరనున్నారు. మక్కా, మదీనాలో యాత్రల కోసం ప్రతి 200 మందికి ఖాదీమ్ ఉల్ హుజ్జాజ్ పేరిట స్వచ్ఛంద సేవలను నియమించింది. ఇక ఒక్కో హాజీకి సుమారు 40 రోజులు మాత్రమే పర్యటనకు అనుమతి ఉండడంతో హజ్ యాత్రికులు జూలై 1 నుంచి 21వ తేదీ వరకు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. విజయవాడ ఎంబార్గేషన్ నుంచి హజ్ యాత్రికులు గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతున్నారు. మదర్సాలో ఏర్పాటుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. ముస్లిం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్లో ముస్లింకి రోజు వచ్చింది. వరుసగా 3 రోజుల పాటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్కి ప్రత్యేక విమానాలు అయితే నడుపుతున్నారు. మొదటి రోజు దాదాపు 322 మంది ముస్లింలు హజ్ యాత్రకి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఎయిర్పోర్ట్ కి కొంచెం దూరంలోనే ఈ మసీదుని ఏర్పాటు చేశారు. ఇక్కడ హజ్ యాత్రకి ఎవరైతే వెళ్తున్నారో యాత్రికులు వాళ్ళందరికీ కూడా ఇక అకామిడేషన్ కల్పించారు. హజ్ యాత్రకి వెళ్ళబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మమ్మల్ని అక్కడ పిలిపించి చాలా చాలా గర్వపడుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే హజ్ యాత్రకి వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ అకామిడేషన్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు చేసిన దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడి నుంచి గన్నవరం బాగుంది, సౌకర్యం అన్నిటికీ బాగా మంచి, అందరూ బాగా చూస్తున్నారు. వాలంటీర్లు అంతా అన్ని మన సౌకర్యాలు లేడీస్కి అంతా బాగా చేస్తున్నారు. బాగా మంచి. ఎలా ఉందంటే ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు కానీ సంక్షేమ శాఖ నుంచి ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. భోజనాలన్నీ బాగానే ఉన్నాయి. అండ్ టెంట్ అరేంజ్మెంట్ అన్న బాగుంది. గన్నవరం నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు అధికారి కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, ఎంతమంది ఇక్కడ నుంచి హజ్ యాత్రకి వెళ్ళబోతున్నారు? ఎటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి? ఇక్కడ నుంచి అరౌండ్ 700+ యాత్రికులు వెళ్తున్నారు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు 3 విమానాలు బయలుదేరుతాయి. ఏ టైమింగ్స్ కి బయలుదేరారు? అంటే ఈ రోజు మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసి 8:55 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. 27 ఈరోజు, 28 ఇంకొక ఫ్లైట్ ఉంది, 29 ఒక ఫ్లైట్ ఉంది. ఇది కూడా మార్నింగ్ టైమ్సే ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది చెప్తున్నారు. పూర్తిగా 3 రోజుల పాటు ఇక్కడ నుంచి ప్రత్యేక విమానాలు అయితే బయలుదేరబోతున్నాయి. పూర్తి ఏర్పాట్లు అయితే చేశాము. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి, అదేవిధంగా మైనార్టీ శాఖ, అదేవిధంగా హజ్ కమిటీ ముగ్గురు కలిపి చేశామని చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి, కానీ క్రోడీకరించేది 800 పైనే ఇక్కడ మేము అనుమతి ఇచ్చాము. దాదాపు 3 ఫ్లైట్ల ద్వారా వీళ్ళంతా కూడా హజ్ యాత్రకు వెళ్ళబోతున్నారు. 41 రోజుల పాటు అక్కడ దువా నిర్వహించుకుని మళ్ళీ తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చే పరిస్థితుంది. కెమెరా పర్సన్ సత్యతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.